హలో నమస్తే, వెల్కమ్ టు జీనియస్ గ్లోబల్. నేను మీ గణేష్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? ప్రతి ఒక్కరు బాగున్నారని కోరుకుంటున్నా. మన రేవంత్ అన్న మళ్ళీ కొత్తగా ఒక ఫ్యామిలీ రిజిస్టర్ కార్డు ఇస్తాడు. ఆ కార్డుతోనట అందరినీ, ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి అట వాళ్ళకు కార్డు ఇస్తాడట. మీ సేవా కేంద్రాల ద్వారా సర్టిఫికెట్ జారీ చేసుకున్నాడట. సులభంగా సేవలు పొందేందుకు దోహదం చేస్తారట. రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం. ప్రభుత్వ సేవలను మరింత వేగవంతం చేయడానికి, పారదర్శకంగా అందించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నదట. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ పేరుతో ఎలక్ట్రానిక్ కుటుంబ రిజిస్టర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కుటుంబ సభ్యుల వివరాలను ఒకే డిజిటల్ కార్డులో నమోదు చేసి అవసరమైన సందర్భాల్లో మీ సేవ కేంద్రాల ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీ చేయనున్నది. ఈ రిజిస్టర్ కుటుంబ సభ్యులందరికీ వివరాలు ఎంట్రీ చేయనున్నారు. ఇప్పుడు ఒక కుటుంబంలో 5గురు ఉంటే 5గురు రేషన్ కార్డులో ఉంటున్నారు. అది కాదా కార్డు? ఫ్యామిలీ కార్డు కాదా? మళ్ళీ కొత్తగా ఈ కార్డుతోని పొడిచేది ఏమున్నది చెప్పు? ఆల్రెడీ రేషన్ కార్డుతోటి మనలు దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. ఆ రేషన్ కార్డులో ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం పేర్లు ఉంటాయి. తెలంగాణలో రేషన్ కార్డు లేని ఎక్కడ పని నడవది. నంబర్ కొడితే ఆటోమేటిక్గా ఆన్లైన్లో ఎంతమంది ఉన్నారో అంతమంది పేర్లు రానే రావట్టే. మళ్ళీ ఈ కొత్తగా ఈ ఫ్యామిలీ కార్డు తీసుకొచ్చి ఏం పడావు చేయడానికి? అన్ని లేనిపోని సీరత్తాలు చేస్తాడు మన రేవంత్ అన్న. ఇప్పుడు ఫ్యామిలీ కార్డు తీసుకొచ్చి అన్ని గుడ్లను ఒక కాడ పెట్టి కోటితో పొదిగిస్తాడు అన్నట్టు. పొదిగిచ్చి పిల్లలు చేపిస్తాడు అన్నట్టు. ఇట్లా వెనకట ఓ సాత్రం ఉండే, కేసీఆర్ బాగా కొడతాడు డైలాగు. కనతల్లికి అన్నం పెట్టినోడట, పినతల్లికి పిండం పెడతాను వేయండు అని అంటాడట. ఉన్న పథకాలేమో ఇవ్వడానికి చేతనైతలే కానీ కొత్తగా ఫ్యామిలీ కార్డు పెట్టి ఇప్పుడు పొడుతాడు. ఇక అట్లే ఉన్నట్టున్నది కదా. రేషన్ కార్డు ప్రతి దాంట్లో వాడుతూనే ఉండే, అది డిజిటల్ కార్డే రావట్టే. కొత్తగా రేషన్ కార్డు రానే రావట్టే. ఇక ఇవన్నీ ఉన్నాక ఈ కార్డు తెచ్చి దీంతో చేసేది ఏమున్నది? దీనివల్ల లాభం ఏమున్నది? ఇంకా సంక్షేమ పథకాలు లేదా ప్రభుత్వ పథకాలు, ఏం సంక్షేమ పథకాలు ఇస్తాను అని చెప్పి వస్తాయి. పెన్షను ఆన్లైనే రావట్టే. ఏం సంక్షేమ పథకాలు పెట్టినావు? రాజీవ్ యువ వికాసం ఇచ్చినావా? మహిళలకు 2500 ఇచ్చినావా? ఇక మరి నువ్వు అన్న 6 గ్యారెంటీలు ఇవ్వనే లేదా? ఇంకా సంక్షేమ పథకాలు ఏమి చెప్తాయి తెలంగాణలో? సంక్షేమ పథకాలే ఇచ్చి లేదు, కొత్త కార్డులు పెడతారట. గట్లు ఉన్నది కదా. ఈ కార్డుతో ఇప్పుడు తెలంగాణలో ఏం లేదు. అందరూ నాట్లు పెట్టుకుంటారు, పొలాలు దున్నుకుంటారు, జమ్ములు కొట్టుకుంటారు, అన్ని చేసుకుంటున్నారు. ఎక్కడ రైతులకు అక్కడ పని చేసుకుంటారు. ఇప్పుడు ఈ కార్డు పేరుతోని మీ సేవల చుట్టూ, ఇంటర్నెట్ సెంటర్ల చుట్టూ, జిరాక్స్ సెంటర్ల చుట్టూ, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఇక పొట్టు వీళ్ళని దింపాలి. కొన్ని నెల రోజులు ఈ కార్డు పేరుతోని ఎక్కడ చూసినా, ఏ మీ సేవలు చూసినా, ఏ జిరాక్స్ సెంటర్లో చూసినా, ఏ ఆన్లైన్ సెంటర్లో చూసినా కపకప మంది కనబడుతూ ప్లాన్ చేయాలి. గంతే. అసలే వర్షాలు లేక రైతులు పంట పొలాలు పెట్టన్నా అద్దా ఏమవుతుంది, ఎటు పోతుంది? ఇంకా చెర్లు నిండలేదు, గాయలిలో ఉన్నారు, గత్తర్లో ఉన్నారు. మరి పొలం పెడితే వర్షం పడుతుందా పడదా, చెర్లు నింపుతాయా నింపాయా, లాస్ అవుతుందా ఏంది అని చెప్పి వాళ్ళు దాంట్లాడుతా అంటే ఫ్యామిలీ కార్డులు, ఈ కార్డులు, ఆ కార్డులు అని చెప్పి పని చేసుకుంటాను వాటికొచ్చి రోడ్ల పుంట దింపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకొక విషయం తెలుసా ప్రజలారా? నేనేం చెప్తానంటే, ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులది వీళ్ళ గిట్లనే ఉంటుంది. ఏంటి చెప్పాలా? వీళ్ళు ప్రజల మనసు నుంచి వాళ్ళని పోనీయరు. ఎట్లా అంటే ఏదో ఒకటి పెట్టాలి, రోడ్ల పుంట దింపాలి, ఆన్లైన్ సెంటర్ల పుంట దింపాలి, మీ సేవల పుంట దింపాలి, జిరాక్స్ సెంటర్ల పుంట దింపాలి. దానివల్ల వచ్చిన లాభం ఉండదు. రైతు బతికింది లేదు, ఓ గిట్టుబాటు వచ్చింది లేదు, ఓ పంటకు సాయం వచ్చింది లేదు, ఏం లేదు. దింపాలి అట్లా ఓ నెల రోజులు ఈ కార్డు పేరు మీద ఇప్పుడు పొలాల పని చేసుకునే కూలీలందరినీ వాటికి వచ్చి మీ సేవల పుంట దింపాలి. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోయినసారే గృహలక్ష్మి అని చెప్పి ఒక పథకం పెట్టిండయ్యా. మీ అందరికీ తెలుసు ప్రజలారా, మీ అందరికీ తెలుసు. ఒక్కొక్కరు ఎంఆర్ఓ ఆఫీసుల పుట్టు ఏం తిరుగుడు, అది పిచ్చోళ్ళ లెక్క. నాకంటే నాకు జిరాక్స్ సెంటర్లలో కొట్టుకున్నాడు, ఎంఆర్ఓ ఆఫీసులలో కొట్టుకున్నాడు, నెట్ సెంటర్లలో కొట్టుకున్నాడు. ఇంకా ఎంఆర్ఓ ఆఫీసులలో అయితే ఆ సిబ్బంది మొత్తం గాయి గత్తరయ్యారు. పాపం 15 రోజులు ఆగమైరు ఆ గృహలక్ష్మి స్కీమ్ చేయబట్టి. మరి ఒక్కనికన్నా గృహలక్ష్మి స్కీమ్ కింద ఇల్లు ఏదో మన్నో మశానం ఒక్కదే వచ్చిందా? అనవసరంగా కూలి పని చేసుకునే రైతులు ఇటువంటి అడ్డమైన పథకాల కోసం తిరిగి రోజుకి 500 రూపాయలు ఓడగొట్టుకుంటారు పాపం వాళ్ళు. 15 రోజులు
రోడ్ల మీద కుప్పలు మనుషులు కనబడ్డారు. ఏడ చూసినా వాళ్ళే. ఎటు వచ్చినామంటే గృహలక్ష్మి దరఖాస్తు పెట్టుకున్నా అని చెప్పి ఏడ చూసిన వాళ్ళే. ఎంఆర్ఓ ఆఫీసులు అయితే కిటకిటలాడినాయి, మందితోని కిటకిటలాడినాయి, దరఖాస్తులతోని కిటకిటలాడినాయి. గట్లా జరిగింది. ఇది ఈ రాజకీయ నాయకులకు ఒక స్ట్రాటజీ అన్నట్టు. లేని దాన్ని ఉన్నదాన్ని క్రియేట్ చేసి దాంతో నచ్చిందిలే సచ్చింది లేదు, ప్రజలకు న్యాయం జరిగింది లేదు, ప్రజలకు అందింది లేదు. అది కానీ ఏదో ఒకటి పెట్టి రోడ్ల పొంట తింపాలి. వాళ్ళ మీద గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ కార్డు పెట్టి మీ సేవలలో పోయి దరఖాస్తు చేసుకుని అనగానే ఇక పనులు పాటలు ఇచ్చి పెట్టుకొని వచ్చి మీ సేవల పొంట పొద్దున్న దాకా నిలబడుకుంటా కూర్చొని ఉండాలి. అట్లా స్ట్రాటజీ అట్లా ఉండదట. మరి ఈ కార్డు ఫ్యామిలీ కార్డు పెట్టి ఇప్పుడు రేవంత్ అన్న ఏం సంక్షేమ పథకాలు ఇస్తాడో, మరి ఈ కార్డు పెట్టి మహిళలకు ఎంతమందికి 25,000 ఇస్తాడో, మరి ఈ కార్డు పెట్టి ఎంతమంది స్టూడెంట్లకు రాజీవ్ యువ వికాసం ద్వారా ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాడో, మరి ఈ కార్డు పెట్టి ఎంతమంది ముసలిలకు పెన్షన్ అమౌంట్ వేస్తాడో, ఈ కార్డు పెట్టి తెలంగాణను ఏం అభివృద్ధి చేస్తాడో మరి మీరు చెప్పుర్రి కామెంట్లా. ఓకే.